మతోన్మాదం నశించినప్పుడే భారతదేశంలో శాంతి సౌఖ్యం వర్ధిల్లుతుందని ఇస్కాఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతిని మత సామరస్య దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సమాజానికి సూచిస్తూ జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, చలసాని రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రం హింస, మతోన్మాదం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని స్థాపించే సంబరంలో వెలుగు దివ్యలై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇస్కాఫ్ ప్రతినిధులు సుకుమారన్, ప్రభాకర్ సన్, మూర్తి, మధుమతి, రాంప్రభు, ఉప్పల అప్పలరాజు, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకి అతీతంగా గాంధీ గారు తన జీవితాన్ని కొనసాగించిన విషయం మనందరికీ తెలుసు. గాంధీ గారు చనిపోయిన రోజు ఇది అంటారు, కానీ చంపబడిన రోజు, చనిపోయిన రోజు కాదు, చంపబడిన రోజు. ఆయన 125 సంవత్సరాలు బ్రతకాలనుకున్నారు, కానీ ముందుగానే 78కే ఆయన ముగించాల్సి వచ్చింది. దానికి కారణాలన్నీ మనందరికీ తెలుసు. మతోన్మాదం ఉండకూడదని ఆయన ఏమి చెప్పినా అందరూ ఒప్పుకున్నది కూడా కొంతమంది మిత్రులు నచ్చక ఆయన చంపబడటం జరిగింది. ఆ చంపబడ్డప్పుడు కూడా ఆయన బాధపడలేదు. నేను బహుశా ఈరోజు చనిపోతానేమో కూడా ఆ రోజు అన్నట్టు విషయం మనందరికీ తెలుసు. ఆయన చివరి మాటలు హే రామ్ అన్నారు. హే రామ్ అంటే మరలా హిందూ అని కాదు, రాముడు రహీము ఒక్కడే అని ఆయన చెప్పిన మాట మనందరికీ గుర్తుంచుకోవాలి. రాజకీయాలకి అతీతంగా భారతదేశం అంతా ఒకటేగా, ప్రపంచమంతా ఒకటేగా, మానవులంతా ఒకటేగా మనం మనగలిగినప్పుడే గాంధీ గారికి నిజమైన నివాళి. ధన్యవాదాలు. ఈరోజు దేశంలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశానికి మాస్టర్తో నేను ఒక్క మాటలో విభేదిస్తా. గాంధీ గారు రాజకీయవేత్త కాదని. ఆయన అధికారం కోసం రాజకీయవేత్త కాలేదు, దేశ ప్రజల విముక్తి కోసం ఆయన రాజకీయవేత్తగా అవతారం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించడంలోనూ ఆయన పాత్ర లేకపోయినా, ఆయనకు ముందే కాంగ్రెస్ పార్టీ స్థాపించబడినా ఆ కాంగ్రెస్ సంస్థ ద్వారా ఈ దేశ స్వాతంత్రోద్యమాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా, జాతీయ విముక్తి కోసం, ప్రజల యొక్క విముక్తి కోసం నిరంతరం పరితపించినటువంటి మహోన్నతుడు మహాత్మా గాంధీ. ఆయన సిద్ధాంతాలతో మాకు కూడా చాలా విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, దేశ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి స్వార్థపు రహితమైనటువంటి ఆయన సేవ, ఇవి అన్ని తరాలకి కూడా ఆదర్శప్రాయమైనటువంటివేననేది మనం గుర్తించాలి. ఈరోజు మహాత్మా గాంధీని ఎవరు చంపారు? బ్రిటిష్ వారు చంపలా, ఉన్మాదులు చంపారు. హిందూ పతం పేరుతో ఉన్మాదాన్ని ఎవరైతే రెచ్చగొట్టారో ఆ ఉన్మాదుల చేతుల్లో ఆయన బలయ్యారు. దేశం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మహోన్నత మానవతావాదిని, మానవత్వం పట్ల అత్యంత విలువ కలిగినటువంటి మానవతావాదిని ఆ రకంగా పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ దేశంలో ఇవాళ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి రుగ్మతలు మన సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. గాంధీ గారు ఆశించినటువంటి సామరస్యం, ప్రజల మధ్య ఐక్యత, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతివాడిది ఈ భూమి ఏ ఒక్కరిదో కాదు, ఏ విశ్వాసానిదో కాదు. ఇవాళ ఉన్మాదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటానికి, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి కొన్ని స్వార్థపర శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలని గాంధీ గారి మరణం నుంచి మనం చూడాల్సింది. అటువంటి ఉన్మాదం కారణంగానే ఈ దేశంలో ఇట్లాంటి ఉపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి.